రీసెంట్ గా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జల్ జీవన్ మిషన్ స్కీమ్ ని 2028 కి ఎక్స్టెండ్ చేస్తున్నామని బడ్జెట్ సెషన్ లో ప్రకటించారు. ఈ వీడియోలో జల్ జీవన్ మిషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. జల్ జీవన్ మిషన్ ని 2019 లో లాంచ్ చేశారు టు ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు ద రూరల్ హౌస్ హోల్డ్స్ బై 2024. కానీ కొన్ని ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఉండడం వల్ల దీనిని 2028 కి ఎక్స్టెండ్ అయితే చేశారు. ఈ యొక్క స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫండింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే హిమాలయస్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో 90:10 రేషియోలోను, అదే యూనియన్ టెరిటరీస్ కి అయితే 100% సెంట్రల్ ఫండింగ్ చేస్తుంది అండ్ మిగతా స్టేట్స్ కి వచ్చేసి 50:50 రేషియోలో ఫండింగ్ అనేది చేసి ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారు. సిన్స్ 2019 నుంచి జల్ జీవన్ మిషన్ యొక్క అచీవ్మెంట్స్ గనుక మనం చూసినట్టయితే 80% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఈ యొక్క పైప్డ్ వాటర్ కి యాక్సెస్ అనేది పొందారు. మనకి టోటల్ గా 8 స్టేట్స్ అనేవి ఈ యొక్క స్కీమ్ ని టోటల్ 100% కవరేజ్ అయితే చేశాయి. ఆ 8 స్టేట్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, తెలంగాణ అండ్ మిజోరాం. అండ్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ, దామన్ అండ్ దియు అండ్ పుడుచేరి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.